అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు దళిత సంఘాల నాయకులు. చంద్రబాబు దళితులకు మాయమాటలు చెప్పి గ్రాఫిక్స్ చూపిస్తే జగన్ మాత్రం విజయవాడలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అణగారిన వర్గాల పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్తూ ఉన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నెల్లూరు నుంచి దళిత ప్రజలు, నాయకులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. దేశంలోని అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరి కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు నెల్లూరు జిల్లా నుంచి అంబేద్కర్ వాదులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో నేతలు ఉన్నారు, ఒకసారి సార్ ఎట్లా 125 అడుగుల అతి పెద్దైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ మన భారతదేశంలోనే అందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నిజంగా కూడా అంబేద్కర్ గారంటే మన భారతదేశంలో ప్రథమ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ చాలామంది పెద్దలు ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వాళ్ళుగా ఉండుండొచ్చు. కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలకి దైవ సమానుడైన మహానుభావుడు. ఆ మహానుభావుడు విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన విజయవాడలో మన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగబోతుంది. ముఖ్యంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయాలని చేయలేకపోయిన పరిస్థితి. దీనికి మన సీఎం గారు పూనుకొని చేయటం జరిగింది. దాంతోపాటు మరొక కార్పొరేట్ ఉన్నారు, మీరేం చెప్తారు? చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించాడు, జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చూపించాడు, దీనిపైన ఏం చెప్తారు? ఈరోజు విజయవాడలో ఒక విదేశీ సంస్థకి మాల్ కట్టేదానికి ఇచ్చిన అతి తక్కువ రెంట్తో మాల్ కట్టేదానికి ఇచ్చిన స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది క్యాన్సిల్ చేసి అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆయన స్మృతివనం డెవలప్ చేయడం అనేది 206 అడుగుల విగ్రహాన్ని పెట్టి అక్కడ స్మృతివనం డెవలప్ చేయడం అనేది చారిత్రాత్మకమైన విషయం. చాలా కాలంగా చాలామంది ఈ డిమాండ్ అయితే అందరూ ముఖ్యమంత్రుల్ని చేస్తూ వచ్చారు, కానీ ఎవరు దీనికి పూనుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను పర్సనల్గా తీసుకొని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే రోజు ఈరోజు వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారత ప్రజలు కూడా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలాగా జరుపుకునే రోజు ఈరోజు చాలా గొప్ప రోజు. 2015లో చంద్రబాబు నాయుడు దళితులకి మాయ మాటలు చెప్పి ఎస్సీ వర్గీకరణకి కారణమైనటువంటి ఈ దళిత ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు 2015లో ఎస్సీలందరికీ అంబేద్కర్ విగ్రహం కట్టిస్తానని ఆ రోజు మాటలు చెప్పడం జరిగింది. కానీ 2019 వరకు పునాదురాయి కూడా ఏదైనా పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2022లో చెప్పడం జరిగింది, అంబేద్కర్ విగ్రహం అతి పెద్ద విగ్రహం కట్టిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం 2023 ఈరోజు 19వ తేదీన జనవరి 19వ తేదీన ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుల పక్షవాతి అని మరి ఒకసారి నిరూపించుకుంటూ ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని, అతిపెద్ద విగ్రహాన్ని, దిమ్మి 85 అడుగులు, విగ్రహం 125 అడుగులు, ఈరోజు ఒక రాజ్యాంగ సృష్టికర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు చరిత్రలో నిలిచిపోయేట్టుగా విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మహా వ్యక్తిగా, మహా గొప్ప వ్యక్తిగా నిలిచిపోతారని ఈ విధంగా తెలియపరుస్తూ, సో మొత్తంగా చూసుకుంటే విజయవాడలో ఆ భారీ విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.